संपृक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वन्दे। स्वस्ति श्री सूर्य सिद्धांतानुसारेण समस्त जगदुत्पत्ति स्थिति स्तुते जगत्कुटुम्बिनं देवं जगत्कारणमच्युतं क्षीराब्धिशयनं नित्यं लक्ष्मीपतिमुपास्महे शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्याप्रदायकम्। महिषी समेतस्य नित्य दिव्य सूर्यादि दिक्पालक दिव्य गणालिक आश्रित जन सनक सनंदन सनत कुमार सनत सुजातानि भक्त गण सदाराधित चरण कमल युगस्य परव्यूह विभव अंतर्यामिस्य वर्तमाने अद्य परब्रह्मणः परमायुर्वर्षशतं तत्रार्थं यागम् उत्तर पंचदशाब्दे प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे त्रयोदश घटिका द्विचत्वारिंशत् फलानि अक्षरञ्च अक्षरत्रय జరిగింది। మరి అట్లా అవకాశం లేని వాళ్ళు నక్షత్రం చెప్తే ఆదాయ వ్యయాలు చెప్తే కందాయ ఫలాలు చెప్తే మనం సపరేట్గా వెళ్ళిపోవచ్చు, ఇదంతా మనకు అవసరం లేదనుకుంటాం। కానీ పంచాంగ శ్రవణం వినడం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సర్వార్థ సంపత్కృతం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం వెళ్ళి మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం। మనం చేసే పనుల్లో నిజంగా కూడా ఆలోచిస్తే అట్లానే ఉంటుంది। ఎవరమైనా దేవుని దగ్గరికి వెళ్తాం, రెండు కళ్ళు మూసుకుంటాం, రెండు చేతులు జోడిస్తాం, ఎవ్వరికి చెప్పినా చెప్పకపోయినా నిజాన్ని మాత్రం లోపలున్న భగవంతుడికి చెప్తాను, నా చేత ఈ పాపము చేయించినావు స్వామి, లేదా జరిగింది నా చేత, లేదా నేనే చేసినాను కనుక ఈ పాపం నుంచి వచ్చే ఫలితం నాకు లేకుండా వెళ్ళమని మనం కోరుకుంటాం। కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే తరాజులో పెడతాడు మనను, పాపం ఎంత ఉంది పుణ్యం ఎంత ఉంది వేసి ఎవరి కర్మను బట్టి వాళ్లకు ముందటి జన్మనిస్తాడు। ఈ జన్మలో మనం ఎంత పాపకర్మం చేసుకున్నామో వచ్చే జన్మలో దీన్ని అనుభవించాలి, ఈ జన్మలో మనం ఎంత పుణ్యకర్మ చేసుకున్నామో అంత పుణ్యాన్ని వచ్చే జన్మలో అనుభవించాలి। అంటే మనం సుఖపడుతున్నాము అంటే మన పుణ్యాన్ని కోల్పోతున్నట్టు, మనం కష్టపడుతున్నామంటే మన పాపాన్ని తొలగించుకుంటున్నట్టు। ఈ విధంగా ఋషులు దార్శనికులై ఒక కాలగణాన్ని ఏర్పరిచి ఒక కాలపురుషుని ఆకారంలో మనిషి నిత్య జీవితంలో ఏ విధంగా బతకాలి, బైర్ని భాగ్య పురుషోత్తమరావు గారు విజయరాజ श्री भराभाव नाम
సంవత్సర ప్రారంభోత్సవంలో ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసిన పూజ్యులు శ్రీ విషయ గారికి, వేదన సంక్షేమ సంఘ అధ్యక్షులు సాగరరావు గారికి, కార్యదర్శి వేద్ గారికి, దివాకర్ రావు గారికి, సభ్యులకు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు పెద్దలు పురుషోత్తమరావు గారు, రామచంద్రరావు గారు, చాలామంది పెద్దలు, మాతలు, అక్క చెల్లెలు, యువత అందరూ కూడా పాత్రిక మిత్రులు ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు పద్మనాయక తెలంగాణ సంక్షేమ మండలి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరగడం, ఆ పంచాంగ శ్రవణంలో ఏ విధంగా మన హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళం ఎలా ఉండాలి, జాతకాలు ఎలా ఉన్నాయని చాలా చక్కగా మనందరూ కూడా తెలిసే విధంగా, అర్థమయ్యే విధంగా విషయంగా చెప్పడం జరిగింది. మరి మన సనాతన ధర్మం చాలా గొప్పది, ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మటుకు మనకు అర్థమే కాని పరిస్థితి. దీనికి కారణం దాదాపు 800 సంవత్సరాలు విదేశీయులు మన దేశాన్ని పాలించడం, మన ధర్మాన్ని అసలు కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. చాలాసార్లు అప్పుడప్పుడు మనం కూడా చూసినాం, మనం దాన్ని అందరూ కూడా ఖండించింది. బ్రాహ్మణంతో కావచ్చు, మన ధర్మానికి. చిన్నప్పుడు ఇప్పుడు సినిమాలు ఏమొస్తున్నాయో కానీ నేను ఎక్కువ చూస్తలేను. చిన్నప్పుడు సినిమాలు చూస్తాం, మనకు బాగా ఇష్టం ఉంటుంది. అప్పుడు ఇంట్రావరావు మన కృష్ణులాగా ఉంటే ఆ సినిమాలు చూస్తుంటే, లేకపోతే కృష్ణ అప్పుడు ఈ బాధ వేస్తే అక్కడ పైన పోతుంది. ఇప్పుడు టీవీలలో రోజు చూస్తున్నారు అందరు. ఇరాన్కి వెళ్ళి బహ్రెయిన్ మిసైల్ అయితే బహ్రెయిన్ నుంచి మిసైల్ వేస్తారు. అప్పుడు పుష్పక విమానం అంటే ఇదొక మన ధర్మాన్ని ఒక ఫిక్షన్, రామాయణం అంటే ఒక కథ అని చెప్పి మన హిందూ ధర్మాన్ని కించపరిచే వాళ్ళు మాట్లాడతారు. ఈ కృష్ణుడు ఇదంతా ఒక నాటకాలు అని చెప్పి ఇంగ్లీష్లో ఫిక్షన్ అని చెప్పి మాట్లాడారు. మరి ఇవాళ ఆనాడు పుష్పక విమానం అని చెప్పి మనం పుట్టే వారికి అప్పుడు అందరం పెద్ద విమానాలు తిరిగిన వాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు. విమానం అంటే తక్కువ. కానీ నేను పుట్టకముందు మా పురుషోత్తరావుతో ఇక 6 గంట పెద్దవాళ్ళు కూడా పుష్పక విమానాల గురించి చరిత్ర విన్నాం. మనకి అవే ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మన ధర్మంలో, మన ఆచారంలో, మన వేదాలలో ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పబడ్డాయి. మళ్ళీ అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా ఎవరో కనుక్కున్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా గొప్పగా మన ధర్మంలో, మన అఖండ భారతదేశంలో ఉన్నవి. అందుకే ఇప్పటికి కూడా ఆర్యభట్టుడు లేకపోతే, సున్నా లేకపోతే అసలు లెక్కలన్నిటి ఎక్కడ అయిపోవాలి. అంటే అలాంటి భారతదేశంలో జన్మించిన మనందరం, హిందూ ధర్మంలో హిందువులుగా జన్మించిన మనందరం కూడా గర్వపడుతూ ఈ ఆచార వ్యవహారాలను, ధర్మాన్ని, పెద్దలను, పూజ్యులను, గురువులను గౌరవించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.